నిన్న వీణవంకలో జరిగినటువంటి ఒక సమ్మక్క సారక్క జాతరకు సంబంధించినటువంటి అంశంలో పాడి కౌశిక్ రెడ్డి అనేటువంటి ఒక ఆంబోతు హుజరాబాద్ ఆంబోతు ఏ విధంగా ట్రెస్ పాస్ చేసిండో దానికి సంబంధించినటువంటి వివరాల గురించి మనం మాట్లాడదాం. సో చాలామంది ఏమనుకుంటారు, ఆయనను అవమానించారు అని రకరకాల ఈక్వేషన్లు మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా కరీంనగర్ సిపి ఆయన ముస్లిం అని చెప్పేసి కూడా అసలు ఆయనకు సంబంధం లేని వ్యవహారం పైన కూడా ఆయనను చాలా రకాలుగా అవమానపరిచినటువంటి విషయం చూస్తాను. ఇంకొక విషయం ఏంటంటే, బ్యూరోక్రాట్స్ అనేటువంటి వ్యక్తులు ఎవరైతే విధులు నిర్వహిస్తున్నటువంటి, రాజ్యాంగం ప్రకారం విధులు నిర్వహిస్తున్నటువంటి ఈ బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కులం కానీ మతం కానీ ఏమి ఉండవు. వాళ్ళకి ఇచ్చినటువంటి డ్యూటీస్ని ఖచ్చితంగా నెరవేర్చేటువంటి పనిలో ఉంటారు. సో వాళ్ళు ఒకవేళ ముస్లిం అయి ఉండి హిందువులకు సంబంధించినటువంటి పండుగల విషయంలో కావచ్చు, దేవతలకు సంబంధించిన కార్యక్రమం విషయంలో కావచ్చు, ఆయన డ్యూటీ ప్రకారమే పనిచేస్తారు. ఈవెన్ క్రిస్టియన్ సంబంధించిన విషయంలో హిందువులున్నా ముస్లింలున్నా కానీ డ్యూటీ ప్రకారమే పనిచేస్తారు. సో వాళ్ళకు కులం కానీ మతం కానీ అంటగట్టడానికి వీలు ఉండద్దు. ఇది కానీ కొన్నిసార్లు జరుగుతూ ఉంటాయి. కానీ ప్రస్తుతానికి ఇప్పుడు ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్లో కరీంనగర్ సిపి అనేటువంటి వ్యక్తి అక్కడ వీణవంకలో జరిగినటువంటి కార్యక్రమానికి సంబంధించిన దాంట్లో ఆయన అడ్డుకున్నాడు. హిందూ ధర్మానికి వ్యతిరేకం అంటూ ఈరోజు కొత్తగా కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా ఇక్కడ ముస్లిం సమాజం అంతా కూడా గ్రహించాలి, పాడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి అసలు ఆయనకు సంబంధం లేనటువంటి వ్యాఖ్యలు. కానీ అందులో మతకోణం తీసుకొచ్చిండు. ముస్లిం అనేటువంటి వ్యక్తి పేరు కరీంనగర్ సిపి తుర్కోడ్ అంటూ మాట్లాడుతున్న విషయాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు ఖచ్చితంగా చెప్పాలి. బీఆర్ఎస్ పార్టీ ముస్లింలకు వ్యతిరేకమా, బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి దగ్గర అవుతుందానికి ఈ కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఈరోజు నిజం కాబోతున్నాయా, ఇది కొంత మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి మిత్రులారా, ఇక్కడ అసలు సమ్మక్క సారక్క జాతర అనేది ఒక్కసారి మనం క్లియర్గా చూసినట్లయితే అది వీణవంకకు సంబంధించినటువంటి జాతర. దాన్ని దాదాపు 50 సంవత్సరాలుగా అక్కడ ఉన్నటువంటి ఈయననేమో దొంగపాడి కౌశిక్ రెడ్డి, పాడి ఫ్యామిలీ కాదు ఈ కౌశిక్ రెడ్డి అనేటువంటి పాడి ఫ్యామిలీ కాదు. కానీ పాడి ఫ్యామిలీ అని చెప్పుకున్నటువంటి కౌశిక్ రెడ్డి అక్కడ వాళ్ళకు సంబంధించినటువంటి ఎవరైతే పాడి ఫ్యామిలీ దాదాపు 50 సంవత్సరాలు చేసినటువంటి జాతర సంబంధించినటువంటి దానికి ఈరోజు వాళ్ళే బాధ్యులు. వాళ్ళే ఆ సమ్మక్కను తీసుకురావడం కావచ్చు, సార్లమ్మలు తీసుకురావడం కావచ్చు, అక్కడ పూజలు చేయడంలో వాళ్ళకే ఆ రైట్ ఉంది. సో దాని గురించి నేను క్లియర్గా చెప్పబోతున్నాను మిత్రులారా. ఒకసారి చూద్దాం. ఇది ఇంకొక చాలా ప్రధానమైన విషయం ఏంటంటే, ఇక్కడ దీనికంటే ముందు ఒక 2 విషయాలు మనం మాట్లాడాలి. పాడి కౌశిక్ రెడ్డి అనేటువంటి ఒక దొంగకి, ఒక ఆంబోతుకి కాంగ్రెస్లో ఉన్నటువంటి ఒక మంత్రి సపోర్టు ఉన్నది. సో మంత్రి సపోర్ట్ ఉన్నది. ఆ మంత్రి సపోర్ట్ తోటి అక్కడ ఇసుక దందా చాలా పెద్ద ఎత్తున చేస్తున్నాడు, 100 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. మరి అది సీఎం దృష్టిలో ఉందో, మరి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉందో లేదో తెలియదు. కానీ ఒక మంత్రితోటి ఇసుక దందా 100 కోట్ల రూపాయలు ఇసుక దందా ఇస్తున్నాడు. గతంలో మీరు చూడండి, ఈ ఇసుక దందా ఎప్పుడైతే స్టార్ట్ చేసిందో దానికంటే ముందు ఇసుక లారీలు పోతూ ఉంటే దానికి పెద్ద ఎత్తున హంగామా చేసి అసలు వేబిల్లు చూపించినా కానీ దొంగలాగా అసలు చాలా దారుణంగా ఆ వెహికల్స్ ఆపేసి ఆ తర్వాత అక్కడ మంత్రితోటి కొంత ములాఖత్ అయి డబ్బులు సంపాదిస్తున్న విషయం గమనించాలి. ఇప్పటికే 100 కోట్ల రూపాయలు ఈ యొక్క అక్రమ ఇసుక రవాణా ద్వారా సంపాదిస్తున్నాడు. సో ఇదే మంత్రితోటి ఇప్పుడు ఈ యొక్క సమ్మక్క సారలమ్మ జాతర ఎండోమెంట్కి ఇప్పించాలని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున ట్రై చేసి హైకోర్టు పోయి ఆర్డర్ తీసుకున్నాడు ఆ పాడి ఉదయనందన్ రెడ్డి అనే వ్యక్తి. ఎందుకు అంటే ఎండోమెంట్ చేస్తుంది, దానిలో అఫీషియల్ కార్యక్రమంలో ఏం పాల్గొనవచ్చు అని చెప్పేసి ఒక దుర్బుద్ధితోటి ప్లాన్ చేసిండు, అది వికటించింది. సో ఇట్లా ఇప్పుడు ఏం చేస్తున్నాడు పాడికి, అదేవిధంగా బీజేపీలో ఉన్నటువంటి ఒక కేంద్ర మంత్రితో కూడా చాలా క్లోజ్ రిలేషన్స్ ఉన్నాయి, అందరికీ తెలుసు. ఇది కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొత్త విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ కేంద్ర మంత్రి హుజరాబాద్లో ఉన్నటువంటి అన్ని ఎంపీటీసీ, అన్ని మున్సిపల్ సంబంధించిన దాంట్లో టికెట్లు ఎవరు ఇవ్వాలి, ఇప్పుడు కేంద్ర మంత్రి ఇన్ఛార్జిగా ఉన్నాడు కాబట్టి ఆయననే ఇస్తాడు. సో ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా, పాడి కౌశిక్ రెడ్డి అదేవిధంగా ఇటు బీజేపీకి చెరొక మున్సిపాలిటీ, అక్కడ 2 ఉన్నాయి మున్సిపాలిటీలు. ఒకటి హుజరాబాద్ ఒకటి ఉన్నది, రెండోది జమ్మికుంట. ఈ రెండిట్లలో ఒకటి నువ్వు తీసుకో, ఒకటి నేను తీసుకుంటా, ఒకటి బీజేపీకి, ఒకటి బీఆర్ఎస్కి. సో మనం పరస్పర ఒప్పందాలతోటి మనం చేసుకుందామని చెప్పేసి ఒప్పందాలు కూడా అయినాయట. గింత దారుణమైన పరిస్థితిలో రాజకీయాలు ఉన్నాయి. సో రాజకీయాలకు విలువలు సిద్ధాంతాలు ఏమి లేవు, పరస్పర ఒప్పందాలే ఉన్నాయి. సో ఇక్కడ ఇదంతా మీకు చాలా బ్రీఫ్ చెప్తున్నాను, ఎందుకు చెప్తున్నానో మీకు తర్వాత అర్థమవుతుంది. ఒకసారి చూద్దాం.
ఈ వీణవంకలో జరిగేటువంటి సమ్మక్క సారలమ్మలకు సంబంధించినటువంటి జాతర ఏదైతుందో దాన్ని 50 సంవత్సరాలుగా పాడి ఉదయనందన్ రెడ్డి అనేది ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ రెగ్యులర్గా చేస్తుంటారు. సో అదే ఎవరు పాడి సుధాకర్ రెడ్డి సంబంధించినటువంటి వాళ్ళ తాత. ఈ పాడి సుధాకర్ రెడ్డి అనేటువంటి ఎవరైతే ఉన్నారో తననే మా తాత అని చెప్పుకొని ఈరోజు పాడి కౌశిక్ రెడ్డి ఎగురుతున్నాడు. అసలు ఆయన పాడి సుధాకర్ రెడ్డి వాళ్ళ తాత కాదు, ఏం కాదు, అట్లా చెప్పుకుంటున్నాడు అంతే. కేసీఆర్ కూడా ఆయన పేరు చెప్పే కౌశిక్ రెడ్డిని పార్టీలో తీసుకున్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ చూడండి, ఇన్ ద హైకోర్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఎట్ హైదరాబాద్ ఫ్రైడే ద 23rd డే ఆఫ్ జనవరి 2026 అంటూ చూస్తా ఉన్నాం. సో ఒకసారి చూద్దాం. సో ఇది ఎవరెవరి మధ్యలో? పాడి రామకృష్ణారెడ్డి సన్ ఆఫ్ పాడి సుధాకర్ రెడ్డి వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్, కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ఆఫ్ కరీంనగర్, ద తహసీల్దార్ వీణవంక మండల్ కరీంనగర్ డిస్ట్రిక్ట్, వీళ్ళ మధ్యలో జరిగినటువంటి విషయం. సో ఇక్కడ చూడండి ఒకసారి, ఇదంతా అవసరం లేదు మనకి. ద హైకోర్ట్ మే బి ప్లీజ్డ్ టు ఇష్యూ ఏ రిట్ ఆఫ్ mandamus or any other appropriate writ or order to direction declaring the action of respondent number 3. So assistant commissioner endowments in issuing proceedings RC number requesting respondent number 2 commissioner endowments to constitute a renovations festival, constitute a renovation festival committee to conduct the Samakka Sarlama Jatara at Veenavanka and the subsequent action. ఇదంతా రావడం జరిగింది. సో ఇక్కడ లాస్ట్కి మీకు క్లియర్గా చెప్తాను. ఇక్కడ ఇదంతా కూడా హైకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ప్రకారం ఏమేమి అంటే జనరల్గా పాడి ఫ్యామిలీ వాళ్ళు మేము 50 సంవత్సరాల నుంచి ఈ యొక్క సమ్మక్క సారలమ్మలకు సంబంధించినటువంటి జాతర మేము చేస్తున్నాం, సో మాకే ఇవ్వాలి, అది ఎండోమెంట్కి ఇవ్వద్దని చెప్పేసి హైకోర్టులో పిటిషన్ ఇస్తే హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది, మీరే చేయండి, దానికి సంబంధించిన సపోర్ట్ అంతా కూడా గవర్నమెంట్ తీసుకొని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఇదంతా దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. లాస్ట్కి ఒకసారి చూద్దాం ఒకసారి క్లియర్గా. ఇన్ వ్యూ ఆఫ్ ద సేమ్ దేర్ షెల్ బి ఇంటరిమ్ డైరెక్షన్ టు ద రెస్పాండెంట్ అథారిటీస్ టు పర్మిట్ ద పిటిషనర్స్ అండ్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్ టు కండక్ట్ సమ్మక్క సారలమ్మ జాతర టు బి హెల్డ్ ఆన్ 28th, 29th, 30 January 2026. సో చాలా క్లియర్ ఇచ్చింది. ఏమంటుంది? పిటిషనర్స్ అండ్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్, పిటిషనర్స్ ఎవరైతే పాడి సుధాకర్ రెడ్డికి సంబంధించినటువంటి ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే కండక్ట్ చేసుకోండి సమ్మక్క సారలమ్మ జాతర. ఎప్పుడు అది 28th, 29th, 30కి సంబంధించి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అండ్ ద అఫీషియల్స్ ఆఫ్ ద ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ షెల్ ఓన్లీ సూపర్వైజ్ ద సేమ్ వితౌట్ ఇంటర్ఫిరెన్స్ అండ్ వితౌట్ రిఫరెన్స్ టు ద ఇంపింగ్డ్ ప్రొసీడింగ్స్ ఇన్ ఆర్సీ నెంబర్ అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ఎవరైతే అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేవలం డిపార్ట్మెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేవలం సూపర్వైజ్ మాత్రమే చేయాలి, అంతే తప్ప ఈ జాతరలో మీకు అఫీషియల్గా పాల్గొనే అవకాశం లేదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో దీని ప్రకారం పాడి సుధాకర్ రెడ్డి ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో పాడి రామకృష్ణ రెడ్డి కావచ్చు, లేకపోతే పాడి ఉదయనందన్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆ సమ్మక్క సారలమ్మను మొన్న తీసుకురావడం జరిగింది, సమ్మక్కను నిన్న తీసుకురావడం జరిగింది. ఈరోజు పెద్ద ఎత్తున జాతర జరుగుతూ ఉంది. సో అది ఒక మినీ మేడారం లాగా వీణవంకలో రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది. ప్రతి మేడారంలో ఏ విధంగా జరుగుతుందో అదే టైంలో వీణవంకలో కూడా జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ఆ క్రమంలో పాడి కౌశిక్ రెడ్డి అనేటువంటి ఈ ఆంబోతు ఎవరైతే ఉన్నారో, ఈ దుర్మార్గుడు ఎవరైతే ఉన్నారో, సమ్మక్క రాకముందే అక్కడికి వెళ్ళి ఎవరెవరు తీసుకొని కౌశిక్ రెడ్డిని, వాళ్ళ భార్యను, వాళ్ళ కూతురు తీసుకుపోయి, అంతా సూసైడ్ స్టార్స్ కదా వీళ్ళందరూ అక్కడ తీసుకెళ్ళి అసలు ఎవరు చెప్పకముందే ఆడ గద్దెల దగ్గర కూర్చొని, సమ్మక్క రాకముందే గద్దెల దగ్గర కూర్చొని, సమ్మక్క వచ్చిన తర్వాత నేనే ఫస్ట్ కొబ్బరికాయ కొట్టాలని చెప్పేసి భాజపా అక్కడ ట్రెస్ పాస్ చేసిండు. హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ట్రెస్ పాస్ చేసిండు. ఆ క్రమంలో కదా పోలీసులు, ఇప్పుడు హైకోర్టు ఆదేశాలు పాటించడం పోలీసుల యొక్క విధి. అక్కడ ఎవరైతే కండక్ట్ చేస్తున్నారో వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు, మాకు హైకోర్టు ఆర్డర్ ఉంది, మీరు ఇతరులను దయచేసి రానివద్దు, ఇది అఫీషియల్ ప్రోగ్రామ్, మీరు గవర్నమెంట్ అఫీషియల్ ప్రోగ్రామ్ కానే కాదని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఆ క్రమంలో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి ఆయనను తీసుకుపోవడం జరిగింది. దానిలో జరిగిన రాద్ధాంతంలో హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది ఎవరు మరి? సో చూడండి, హైకోర్టు ఆదేశాలు ఎవరు ఇచ్చారు? హైకోర్టు జడ్జి కదా ఇచ్చేది. మరి ఆదేశాలు ఇచ్చినప్పుడు మరి ఖచ్చితంగా ఆదేశాలను పాటించడమే పోలీస్ డిపార్ట్మెంట్ విధి కదా, ఆదేశాలు పాటిస్తున్నారు కదా. సో ఆ క్రమంలో జరిగినటువంటి ఆయన చిల్లరగా చేస్తున్నారని చెప్పేసి వాళ్ళని తీసుకుపోయారు. అసలు ఫ్యామిలీ అంతా చిల్లర తయారు. నేను పాడి కౌశిక్ రెడ్డి ఒక చిల్లరగాడు అనుకున్నా, కానీ వాళ్ళిద్దరు కూడా చిల్లరగాలే తయారయ్యారు.
అసలు ఎటు పోతుందో వాళ్ళు హుజరాబాద్ను సర్వనాశనం చేయడానికి ఉన్నారు. ఇంకా ఇంకొకను ఏమంటాడు, వీణ వంకనట తగలబెడతారట. మరి వీణ వంకర ప్రజలే చెప్పుకోవాలి. మరి మీ వీణ వంకర తగలబెడతారట, వీడు ఉన్నది కదా, వీడియోలు ఉన్నాయి కదా, వీణ వంకర తగలబెడతా అని చెప్పేసి అంటా ఉన్నాడు. మరి తగలబెట్టేదాకా చూస్తారా మీరు? తెలుసుకోవాలి. సో ఇది పరిస్థితి మిత్రులారా. దీనికి సంబంధించే ఈ రాద్ధాంతం, దీని వెనకాల ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ అంతా ఇదే. ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లియర్గా వినండి, రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది, ఆ సమ్మక్క సారలమ్మ జాతర అని చెప్పి జీవో ఇచ్చింది. ఎవరు? పాడి కౌశిక్ రెడ్డి, ఒక మంత్రి, కాంగ్రెస్లో ఉన్నటువంటి ఒక మంత్రి సాయంతో ఆ జీవో తెచ్చుకున్నాడు. ఆ జీవోను క్యాన్సిల్ చేయించి ఆ జీవోను మళ్ళీ ఇది ఎట్లా చేస్తారు, మేము రెగ్యులర్గా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మా ఫ్యామిలీ ఇస్తుంది కదా, ఎట్లా ఎండోమెంట్ తీసుకుని చెప్పేసి వాళ్ళు హైకోర్టుకి వెళ్ళి ఆర్డర్ తీసుకోవడం జరిగింది. దాని ప్రకారం మళ్ళీ ఎండోమెంట్ వాళ్ళు అందరూ కూడా ఓకే అన్నారు. సరే సార్ మాకు అభ్యంతరం ఏందని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ప్రభుత్వం నుంచి కూడా క్లియరెన్స్ వచ్చింది. కానీ పాడి కౌశిక్ రెడ్డి అనేటువంటి ఈ చిల్లరగాడు పోయి ఆడ ఆ చిల్లర కథలు చేసుకుంటా నిన్న ఒక సిఐ పైన సిపినేమో తురుకోవడం తెచ్చిండు, ఆడ సిఐ పైన డైరెక్ట్గా సిఐని కొట్టడానికి పోయాడు. అరే వాడు ఏందే, వాడు ఎమ్మెల్యే కదా, కొంత బుద్ధి ఉండాలి కదా ఎమ్మెల్యేకి. ఏది లేకుండా గింత దారుణంగా వ్యవహరిస్తూ ఉంటే అసలు రేవంత్ రెడ్డి అనాలి, గింత దారుణంగా ఒక పోలీస్ డ్యూటీలో ఉన్నటువంటి ఒక ఆఫీసర్ పైన చెయ్యి వేసుకుంటే మరి మనం తీసుకుపోయి మరి దానికి సంబంధించినటువంటి ఒక ఆఫీసర్ పైన, డ్యూటీలో ఉన్న ఆఫీసర్ పైన చెయ్యి వేసుకుంటే అది నాన్ బెయిల్ అఫెన్స్ కదా. మరి ఎందుకు మీరు అని అరెస్ట్ చేయకుండా, రిమాండ్ చేయకుండా ఎందుకు చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. సో గింత దారుణంగా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి మనం గమనించాలి మిత్రులారా. ద హర్డ్ ఈ మదన్ మోహన్ రావు ల్యాండ్ సీనియర్ కౌన్సిల్ శ్రీ రఘురామ్ ఇదంతా వచ్చింది. ఇంటరీమ్ ఆర్డర్ సంబంధించినటువంటి విషయం చూస్తా ఉన్నాం. చూడండి ఒకసారి క్లియర్ చెప్తాం మీకు. ఇలా ల్యాండ్ సీనియర్ కౌన్సిల్ ఫర్ ద పిటిషనర్స్ ఇన్ బోత్ ద రిట్ పిటిషన్ సబ్మిట్ దట్ ద పిటిషనర్స్ ఆర్ అబ్సల్యూట్ ఓనర్స్ అండ్ పొసెసర్స్ ఆఫ్ ల్యాండ్ admeasuring to an extent of 4 acres 20 guntas in survey number 1294 by A situated at Vinavanka village, Karimnagar district, and their families are conducting అంటే వీళ్ళ ఓన్ ల్యాండ్ లో గతంలో ఎప్పుడో 50 సంవత్సరాల క్రితం సమ్మక్క సారలమ్మ వెలిసింది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు అది మా సొంత భూమిలో ఉన్నది, సో మేమే రెగ్యులర్ చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. అండ్ దేర్ ఫ్యామిలీస్ ఆర్ కండక్టింగ్ సమ్మక్క సారలమ్మ జాతర సిన్స్ 50 years in the said land. Earlier the respondent authorities have included the subject property under section 43 of the Andhra Pradesh Charitable and Hindu Religious Institutions and Endowments Act 1987, and the petitioner in 2208 of 2026 has filed writ petition, and this court passed interim order